మే 12న అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ రఘు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ హనుమంతరావు 59 సంవత్సరాల ఏజ్లో ఆయన రక్తదానం ఇచ్చి పలువురికి ఆదర్శంగా నిలవడం చాలా ఆనందకరమని ఆయనను మెడికల్ సూపరింటెండెంట్ రఘు కొనియాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి రక్త కణాలు తిరిగి పునరుత్పత్తి కావడం జరుగుతుందన్నారు. రక్తదానం చేయడం వలన వారి ఆరోగ్యం కూడా హుషారుగా ఉంటుందన్నారు. అలాగే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు ప్రస్తుత పరిస్థితులను అనుసరించి రక్త నిల్వలను అధిక మొత్తంలో సేకరించి ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో సైనికులకు అవసరమైనట్లయితే ఇక్కడి నుండి పంపించే ఏర్పాట్లు చేయవలసి వస్తుందన్నారు. అది మన అందరి బాధ్యతగా ఈ ప్రాంత వాసులుగా స్వచ్ఛందంగా ప్రతిరోజు జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేసి వారికి మనవంతు తోడ్పాటు అందించిన వాళ్ళం కావాలని ఆయన సూచించారు. ఈరోజు తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున ఈ రక్తదానాన్ని ప్రారంభించి ఏర్పరచుకొని నర్సింగ్ ఆఫీసర్ల సిబ్బంది ఆసుపత్రిలో రోగులకు సేవలు చేయడమే కాదు, శిబిరాలలో రక్తం అందజేయడంతో కూడా మేము ముందు అని నిరూపించుకున్నారని వారు అభినందించారు. అలాగే ఈ సాధారణ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ నుండి కల్వకుర్తి, అచ్చంపేట బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ సెంటర్లకు కూడా ఇక్కడి నుండి సరఫరా చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈరోజు రక్తదాన కార్యక్రమంలో జిల్లా నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిదేవి, ప్రధాన కార్యదర్శి ఎం ఆనంద్, జోన్ 7 ప్రెసిడెంట్ మన్మోహన్ రెడ్డితో పాటు 40 మంది నర్సింగ్ ఆఫీసర్లు, 10 మంది ఇతరులు రక్తదానం చేశారని తెలిపారు. హనుమంతరావు గారు మరియు ప్రశాంత్ గారు మరియు రోహిత్ గారు మరియు ఇక్కడికి చేసిన సిస్టర్స్ ఆఫీసర్స్ అండ్ అసోసియేషన్, దిస్ ఈజ్ ద అకేషన్ వేర్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఇంటర్నేషనల్ నర్సెస్ డేని మనం ఈ విధంగా మనమే ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేసి అవుతున్నందుకు నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. అంటే అందులో పాల్పంచుకుంటున్న మా డాక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ వయసులో 59 ఇయర్స్లో వారు బ్లడ్ డొనేట్ చేయటం అనేది అంటే పూర్తి ఆరోగ్యవంతుడికి కావడానికి ఏ విధంగా మనం బ్లడ్ డొనేట్ చేస్తే ఎప్పటికప్పుడు ఇంకా ముందుగా కొత్త సెల్స్ రావటము, దాంతో ఇంకా ఆరోగ్యకరమైన వాతావరణం. సో నా విజ్ఞప్తి ఈ సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే మన వాళ్ళు నాట్ ఓన్లీ సెక్యూరిటీ, ఆల్ మేల్ నర్సెస్ మరి వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత రిలేటివ్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే వారికి ఆరోగ్యమే కాకుండా వారు సొసైటీకి కూడా ప్రమాదాలకు జరిగినప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్తహీనత ఉన్న వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి తోడ్పడతారని, మరి ఇప్పుడు యుద్ధ వాతావరణంలో కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్కి మనకు యుద్ధం స్టార్ట్ అయింది 7వ తారీఖు నుంచి. మరి అందులో కూడా మనకు రక్త నిల్వలు పెంచుకోవాలని మనకు పై నుంచి ఆదేశాలు రావడం కూడా మన రక్త నిల్వలు కూడా కావడానికి మన వంతు కృషి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేయగలరని నేను ఈ విషయాన్ని వారికి చెప్తాము. మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్, మీకు తెలిసిన వాళ్ళకి కూడా రక్తం ఇవ్వడంతో మనం ఇంకా నూతన ఉత్సాహం వస్తుంది, లేకపోతే ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది తప్ప దాంతో వచ్చే అనర్థాలు లేవు. ఇంకొక ప్రాణాన్ని మనం సేవ్ చేస్తాము. ఒక ప్రాణాన్ని మనం సేవ్ చేస్తున్నామంటే, మన రక్తం ఇచ్చి ఒకళ్ళు సేవ్ చేస్తున్నామంటే మనం పునర్జన్మని వారికి ప్రసాదిస్తున్నారు. సో ఇది గమనించగలరు ప్రతి ఒక్కరు. రక్తదానం అనేది
రక్తదానమైన, నేత్రదానమైన, అవయదానమైన, ఏ దానమైనా కూడా మనిషికి ఇంకో రూపం ఇస్తున్నట్టుగా మనం భావించాలి. సో ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఈ క్యాంపుని అరేంజ్ చేసిన నర్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్లకు కూడా నా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి అన్నింటినీ సమకూర్చిన బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిత్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరియు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్న మా స్టాఫ్ని, మేల్ నర్సింగ్ ఆఫీసర్లే కానీ మా వాచ్మెన్స్ రఘు, తర్వాత నజీరుద్దీన్, వీళ్ళందరినీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుడ్ సిస్టర్ అందరు ఇక్కడ చూడండి. సిస్టర్ వెరీ నైస్. ఆనంద్ ఒకటి మమ్మల్ని